పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపచేయాలని, కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని ఉద్యోగుల సమ్మెకు దిగారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకు అందించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని జేఏసీ నాయకులు అన్నారు. ఉద్యోగులకు ట్యాబ్లు అందజేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. गली में देखो, दिल्ली में देखो, हम सब తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వివోఏల జేఏసీ 11వ రోజుకు మా నిరవేదిక సమ్మె కొనసాగుతూ ఉంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా మాపైన ఒత్తిడి పెట్టుకుంటూ మీరు సమ్మె విరమించాలా, లేని పక్షంలో మీకు తొలగిస్తాము, అలా చేస్తాము, ఇలా చేస్తామని బెదిరించడం జరుగుతుంది. అది కాకుండా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా వివోఏల పక్షాన మీకు కనబడతలేదా? మేము ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము, మరి ఆ రోజులలో ఏదైతే మీరు హామీలు ఇచ్చిర్రో మా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఏదైతే మా టెంట్లు వేసుకొని కూర్చున్నామో, మేము సానుకూలంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉంటే మా టెంట్లను తొలగించి ఈరోజు సీఎం గారు మీరు అనుకుంటున్నారు నా ప్రోగ్రాం పెట్టుకొని నా ఒక సభ సక్సెస్ కావాలంటే వివోఏలు ఉంటేనే తప్ప మీ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. ఒకవేళ వివోఏలు లేకపోతే నీ సభ కూడా సక్సెస్ అవ్వడానికి లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలా, మీరు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలలో కూడా ఏ రోజు కూడా మీరు వివోఏల పక్షాన ఏ రోజు కూడా మాట్లాడలేదు. మరి ఇన్నిసార్లు మేము కలుస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, సంబంధిత శాఖ మంత్రిని కలుస్తూ ఉన్నాం, మా సెర్ఫ్ సిఓ మేడంని కలుస్తూ ఉన్నాం. కాలయాపన చేస్తూ పనికి రాని సర్కులర్లు పెట్టేసి ఆ సర్కులర్లతోని మాకేం వచ్చేది ఉన్నది? మాకు పనికి వచ్చే సర్కులర్లు జారీ చేయాలి. ఏదో జూన్ 2 తారీఖున విడుదల చేస్తామంటూ మరి ఆ రోజు విడుదల చేస్తామన్న సర్కులర్లు మరి ఈరోజు ఎందుకు బయట పెట్టడం జరిగింది? దీంట్లో ఏం రహస్యం ఉన్నది? మరి మేము అడిగేది ఒకటే ప్రభుత్వానికి, మాకు ఏదైతే మేము వేతనం అడుగుతున్నామో అమ్మా మీరు చెప్పిన దాని ప్రకారమే మేము రేపటి నుంచే స్వచ్ఛందంగా మా విధులకు వెళ్ళి మా పనులన్నీ నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం.